यो ब्रह्मादि समस्तदेव विनुतो लिंगात्मकस्यात्मजः यं लब्ध्वा हि मुदान्विता सुतनयं गौरी जगन्मातृका यस्येष्टानुगुणं समस्तविपदो दूरीकृता भक्तगाः वन्दे तं वररामलिङ्गतनयं श्रीविघ्ननाथं सदा यैषा दुष्टनिवारणे सुनिरता भक्तार्ति निर्हारिणे यस्यास्त्विष्टतया हि लब्धविभवाः निष्किञ्चनाः प्राणिनः मूढानुज्ञानवतः करोति सततं या स्वप्रसादान्मुदा वन्दे तां परमेश्वरीं भगवतीं ज्ञानप्रदां शारदां यश्छिन्दन्ति द्विजेन्द्रवक्षसमसौ स्तम्भान्ननोद्भाव्य च प्रह्लादाख्यकपालभक्तदितिजं प्रेम्णा सदा लोकयन् ब्रह्मेन्द्रादिसुरैर्सदा नुतगणः संस्तूयमानो मुदा पायाद्धर्मपुरीश्वरो नरहरिः कुर्वन् सदा मङ्गलम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः मातृगणाभ्यां नमः श्रीगुरुभ्यो नमः दिवश्री लक्ष्मी नरसिंह परब्रह्मणे नमः। हे भगवन् ఈనాటి ధనుర్మాస విశిష్ట పూజా సేవాంతర్భాగంగా ధనుర్మాసం యొక్క వైశిష్ట్యం ఏమిటి అని అవధారే కార్యక్రమంలో అంతర్భాగంగా మీ ముందు చెప్పదలుచుకున్నాను. కాపించల సంవిధానపడేటువంటి గ్రంథంలో వివరించిన విధంగా శౌనకాది మహర్షులందరూ కూడా మిక్కిలి జిజ్ఞాసులై ఆ ధనుర్మాసం యొక్క వైశిష్ట్యం ఏమిటి అని వాళ్ళు అడిగినప్పుడు సూత మహర్షి చెప్పాడు. పూర్వంలో బ్రహ్మదేవుడు కూడా ఇదే విధంగా నారదునికి చెప్పాడు, అదే విషయాన్ని మీకు చెప్తున్నాను అన్నాడు. ధనుర్మాసం యొక్క వైశిష్ట్యాన్ని, ఈ ధనుర్మాసంలో పూజలో అంతర్భాగమై ఉన్నటువంటి వారికి ఎటువంటి యొక్క పుణ్యఫలం దక్కుతుంది అనే విషయాన్ని చెప్తూ ఇహైవ భుక్త్వా ఫలా సకలాన్ పుత్రపౌత్ర సమన్వితాన్ దాసీదాసావనేకాంశ్చ హస్త్యశ్వరథ సంకులాన్. ఈ ధనుర్మాసంలో భక్తిపూర్వకంగా శ్రద్ధాపూర్వకంగా ఎవరైతే పాల్గొంటారో వాళ్ళు ఈ జన్మలో పరంపర జన్మలో కూడా ఇహైవ భక్త్వా ఈ లోకంలో అనేకమైనటువంటి వారి కోరికలన్నీ పొందుతుంటారు, సకలములైనటువంటి సంపదలు పొందుతుంటారు, అనేకములైనటువంటి ఐశ్వర్యాలను పొందుతుంటారు. అదే ప్రకారంగా పుత్ర పౌత్ర విధంగా వంశాభివృద్ధి అవుతుంది. వారందరూ కూడా అనేకమైనటువంటి సంపదతో తొలతూగుతుంటారు, ఆయురారోగ్యేశ్వరాలతో తొలతూగుతుంటారు. అంతేకాక దాసదాసీ జనాల చేత సేవించబడుతున్నటువంటి వారు అవుతుంటారు. అదేవిధంగా అనేకమైనటువంటి వాహనాలు వాళ్లకు కలుగుతుంటాయి. ఈ విధంగా వాటన్నిటి చేత కూడా వాళ్ళు సకలమైనటువంటి వైభోగాన్ని, ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఈ ప్రకారంగా ఈ జన్మలో భుక్త్వా భోగాన్, అనేకమైనటువంటి భోగాన్ని అనుభవిస్తున్న తర్వాత ఈ లోకంలో సుఖంగా ఉన్న తర్వాత దీర్ఘాయుశ్చ, ఆరోగ్య దీర్ఘమైనటువంటి ఆయుష్, నిరోగి, ఏ విధమైనటువంటి అనారోగ్యం లేకుండా చక్కనైనటువంటి ఆరోగ్యమైనటువంటి తేజోవంతమైన శరీరధారులై ఉంటారు. అనేకమైనటువంటి వారి చేత, జనుల చేత, ప్రజల చేత మిక్కిలి గౌరవించబడుతుంటారు. తదంతే సర్వలోకేషు, ఈ విధంగా
ఈ లోకమందు సకలమైనటువంటి ఈ జన్మలో పరిపూర్ణ ఆరోగ్యాలతో కలిగినటువంటి వారే అంత్యమందు భగవంతుడి యొక్క స్థానానికి చేరుకుంటారు. వారు అది ఎటువంటిది అంటే తదంతే సర్వలోకేషు స్థిత్వా తత్ర వ్యవస్థితాన్ భుక్త్వా భోగాన్ అనేకాంశ పునరావర్తివర్జితం పునరావృత్తిరహిత శాశ్వత బ్రహ్మలోక నిత్య శివా సిద్ధి అంటారు. అంటే మళ్ళీ తిరిగి రానటువంటి సమస్తమైనటువంటి ఈ జన్మలన్నీ పరంపర నుంచి ముక్తిని పొందుతుంటారు. అంటే ఏమిటి అంటే మానవుడు ఈ దేహాన్ని వదిలిన తర్వాత ఎటు వెళతాడు అంటే ముఖ్యంగా రెండు ఉన్నాయి. ఒకటి, ఏ విధమైన కర్మలు చేయక మిక్కిలి పాపాత్ముడై ఒక దుర్మార్గుడై లోకకంటకుడై ఉన్నటువంటి వాడు ఈ లోకంలోనే పిశాచిగా తిరుగుతుంటాడు. వాడికి ఏ విధమైనటువంటి ఊర్ధ్వగతులు ఉండవు. రెండవది, ఊర్ధ్వగతులు ఉండడం రెండవ రకం. ఊర్ధ్వగతులైనప్పుడు ఏమిటి అంటే ఈ లోకంలో అత్యుత్కృష్టమైన పాపాలు చేసిన వాడు పిశాచిగా ఉంటే కొన్ని మిగిలినటువంటి పాపాలు అనుభవించడానికి యమలోకంగా వెళ్తారు. అంటే ఇక్కడ పుత్రాదులు చేసేటువంటి కర్మల ద్వారా ఈ పిశాచ రూపం కాకుండా వాడు వెళ్తాడు, నరకంలోకి పడతాడు. నరకంలో అనేకమైన శిక్షలు అనుభవిస్తాడు, అదొక్కటి. లేదా పుణ్యకర్మలు చేసేటువంటి వాడు యజ్ఞ యాగాదులు కానీ దానాలు కానీ అన్నదానాలు కానీ అనేకమైన చేసేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు స్వర్గలోకాన్ని చెందుతుంటారు. స్వర్గలోకంలో సకలమైనటువంటి శుభాన్ని పొందుతుంటారు. ఇవి కాకుండా కూడా మరొకటి ఉన్నది ఏమిటి అంటే ఏ విధ నిష్కామ కర్మ అన్నారు. తన ఏ విధమైన కోరికలు లేకుండా కేవలం భగవంతుడి ధ్యానం మాత్రమే చేసి ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు మోక్షమనే మార్గాన్ని వెళ్తుంటారు. అంటే ఏ పని చేసినప్పటికీ కూడా అదంతా కూడా భగవంతుడికి అర్పించడం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయేత్ అని భాగవతం చెప్తుంది. అయితే పనులైతే మనం చేస్తున్నామో వాటిని ఫలితం ఆశించకుండా భగవన్ నేను పుణ్యకర్మలు ఏవైతే చేసా అవన్నీ నీవే, నేను కాయిక వాచిక మానసికమైనటువంటి వాటి విధానంగా చేసేటువంటి ప్రతి పని కూడా నారాయణాయ అంటే అన్నీ కూడా కృష్ణార్పణం. భగవంతుడికి మనం ఎవరికైనా దానం చేస్తే కృష్ణార్పణం అని ఇవ్వాలి, శివార్పణం ఇవ్వాలి, భగవంతుడికి అర్పణం చేస్తూ ఇవ్వాలి. ఈ విధంగా చేసేటువంటివన్నీ కూడా నేను ఇవ్వలే, ఇదన్నమమా అంటారు. చేసేది నా వస్తువుగా నేనేదో దానం చేస్తాను, నా జేబులో నేను బాగా సంపాదించి పెట్టానని కాదు. భగవంతుడు నీకు ఇచ్చాడు, దీన్ని దానం చేయమన్నాడు. నీవు దానం చేస్తావు ఒక పోస్ట్ మ్యాన్ లాగా. అక్కడెక్కడితో వచ్చినటువంటి వస్తువుని తీసుకొని ఇంకొక వారికి ఇచ్చినట్టుగా నీ జేబులో పడ్డటువంటిది నీవు ఆర్జించి నీవు తెచ్చింది కాదు, భగవంతుడు నీకు ఇచ్చాడు. వాటిని సద్వినియోగం చేయాలి. ఆ సద్వినియోగం చేయకపోతే ఏమవుతుంది అంటే దానం భోగో నాశస్తిస్రో గతయో విత్తస్య అన్నారు. ఒక ధనం అనేది చంచలమైంది, స్థిరంగా ఉండదు. అదేమవుతుంది, ఏ విధంగా అయితే నీళ్లు వస్తుంటే వెళ్ళిపోవాల్సింది, అది తినగలగా ఉండవు, ప్రవాహాలు. అట్లానే మనం వచ్చినట్టు ధనాన్ని దానరూపకంగా ఇవ్వాలి, లేదా భోగం తాను అనుభవించాలి. ఈ ప్రకారం ఖర్చు పెట్టాలి. లేకపోతే దాని అదే వెళ్ళిపోతుంది, దొంగలు తుదకు దొరకలేకపోతున్నాయి. కనుక దానరూపకంగా ఇచ్చేటువంటిది ఏమిటి అంటే నువ్వు ఇచ్చినటువంటిది సత్ఫలితం వస్తుంది. కనుక దాని ద్వారా అవన్నీ చేసేటువంటి ఒక సత్ఫలితం యొక్క పుణ్య ఫలం ఏదైతే ఉందో అది భగవంతుడికి అర్పిస్తే, కృష్ణార్పణం వస్తూ భగవంతుడికి అర్పిస్తుంటే దాని ద్వారా భగవంతుడికి చెందినటువంటి నిష్కామకత్వం వచ్చి నిష్కామకులైనటువంటి వారు భగవద్ధ్యానంలో నిరంతరం స్మరించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో యతీంద్రాలు అనేటువంటి వాళ్ళందరూ సన్యాసులు, వీళ్ళందరూ కూడా వాళ్ళు చేసేటువంటి ముక్తిని ఏ విధమైన ఫలితాన్ని ఆశించరు. వీటి వాళ్ళందరూ మోక్షాన్ని పొందుతుంటారు అన్నారు. మోక్షం అంటే ఏమిటి? పునరావృత్తి రహిత శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాసిద్ధి. అంటే మళ్ళీ జన్మ అనేది ఉండదు. జన్మ అనేటువంటి ఏమిటి? పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే అని. అంటే ఈ జన్మ ఆత్మకు ఈ జన్మ, వచ్చే జన్మ, ఇంకో జన్మ, గత జన్మ అన్ని జన్మ పరంపరలుగా వస్తూనే ఉంటాం. పుడుతుంటాడు, చస్తుంటాడు, మళ్ళీ పుడుతుంటాడు, మళ్ళీ చస్తుంటాడు. ఈ విధంగా అనేకమైన జన్మలో అనేకమైన కష్టాలు అనుభవిస్తుంటాడు. అంత్యమైనటువంటిది ఏమిటి? మోక్షం. ఎవరైతే ఆ భగవంతుని యొక్క లీనమవుతారో వాళ్ళకు మళ్ళీ జన్మలు ఉండవు.
కనుక పునరావృత్తి మళ్ళీ రానటువంటి, మళ్ళీ తిరుగులేనటువంటి శాశ్వతమైనటువంటి స్థానం మోక్షం. దాన్ని వైకుంఠం అంటారు, దాన్ని విష్ణు స్థానం అంటాం. అటువంటి యొక్క స్థానాన్ని పొందాలి అంటే ఈ విధంగా నిష్కామకమైన కర్మతో చేస్తుండాలి. అటువంటిది మనం చేయలేనప్పుడు ధనుర్మాసంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి ఇటువంటి శాశ్వతమైనటువంటి మోక్షం పొందుతుందండి ఓ మహర్షులారా. కనుక దాంట్లో అంతర్భాగంగా బ్రాహ్మణుల భోజనం అనేటువంటిది చేయించమన్నారు. ఈ విధంగా బ్రాహ్మణ భోజనం చేయడం ద్వారా కూడా వాడు ఎవరైతే భక్తిపూర్వకంగా చేస్తారో వాడందరికీ ఇటువంటి ఒక ఫలితం వస్తుంది అని ఆ శౌనకాది మహర్షులకు సూత మహర్షి ఈ విధంగా వివరించారు. స్వస్తి. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియాత్మనా కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి. శ్రీమన్నారాయణ. ఓం స్వస్తి. గోవిందా.